అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిందిగా, విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యా వ్యవస్థ బాగానే ఉంది. కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యూనివర్సిటీస్ కూడా స్టార్టింగ్ చేయబోతున్నారు, సిలబస్ మొత్తం అప్డేట్ చేయబోతున్నారు. సో డెఫినెట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యా వ్యవస్థ కూడా బాగానే ఉంటుంది. అంటే అన్న ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ నుంచి అంటున్నారు, ఎంతవరకు? డెసిషన్ మంచిదే. సో వాళ్ళు సెంట్రల్ సిలబస్ వ్యూలో పెట్టుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. రీసెంట్ ఐఏఎస్ గారు మాట్లాడారు. సో అది అయితే మంచిదే, డెసిషన్ మంచిది స్టూడెంట్స్కి. అన్న ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం, అది అమలు అవుతుంది అంటారా? షూర్, డెఫినెట్గా అమలు అవుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చామో కానీ డెఫినెట్గా అమలు చేస్తారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటారా? కూర్చుంటూ వచ్చాము కానీ ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వలేదు, ఇవ్వాల్సినవి కూడా ఆపేశారు. నేను యూనివర్సిటీలో పనిచేస్తాను. యూనివర్సిటీలో 2018లో చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ వేశారు, ఇంటర్వ్యూలు జరిపినాయి, సీల్డ్ కవర్లో ఉంచారు. ఆ సీల్డ్ కవర్లు కూడా జగన్ గారి ప్రభుత్వం క్యాన్సిల్ చేశారు, హైకోర్టులో క్యాన్సిల్ చేశారు. ఇచ్చిన పోస్టులు క్యాన్సిల్ చేశారు ఇవ్వకపోగా. వాళ్ళు మళ్ళీ మేము ఇచ్చేది ఏంటి, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఎందుకు చేయాలి అనేసి వాళ్ళ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి వీళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళ నోటిఫికేషన్ ఆల్రెడీ చాలామంది కోర్టులు వేశారు, అవి ఆగిపోయాయి.